KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. గతంలో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఏదైతే ఉందో, దానితో పాటు అలాగే బ్రాహ్మణి స్టీల్స్‌కి సంబంధించినటువంటి కంపెనీకి ఏవైతే ఆ రోజు 2007లో ప్రభుత్వం ఇచ్చిందో, ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి జమ్మలమడుగులో ఇచ్చినటువంటి భూముల్ని వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు 14,000 ఎకరాలు అప్పుడిచ్చినటువంటి భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ భూములకు సంబంధించి ఇకపై ఎవరికీ అమ్మకాలు జరపకుండా తిరిగి రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదు చేయండి అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్కు కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ బ్రాహ్మణి స్టీల్స్‌కి సంబంధించి కావచ్చు, అలాగే ఈ ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించినటువంటి అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ రోజు, దీనికి అసలు ఈ 14,000 ఎకరాల భూమి కథ ఏంటి అనేది కనుక చూస్తే, బ్రాహ్మణి స్టీల్స్ కోసం అనేది అంటే కడప జిల్లాలో ఐరన్ ఓర్ ఉంది. సో అక్కడ ఉక్కు పరిశ్రమ పెట్టడానికి పుష్కలమైనటువంటి అవకాశాలున్న నేపథ్యం ఉన్నాయని చెప్పి ఆ రోజు అక్కడ ఉక్కు పరిశ్రమను పెట్టాలని చెప్పి బ్రాహ్మణి స్టీల్స్‌కి దాదాపు 14,000 ఎకరాలని కేటాయించడం జరిగింది. అయితే 14,000 ఎకరాల్లో 10,700 ఎకరాలేమో ఉక్కు పరిశ్రమకు సంబంధించి, అలాగే 3,000 పైచిలుకు ఎకరాలేమో ఆ రోజు అక్కడ కమర్షియల్ ఎయిర్‌పోర్ట్ కట్టాలి. అలాగే ఏవియేషన్ అకాడమీకి సంబంధించినటువంటి పనుల కోసం 3,000 పైచిలుకు ఎకరాలు కేటాయించడం జరిగింది. సో మొత్తంగా 14,000 ఎకరాలు ఆ రోజు ప్రభుత్వం 2007లో కేటాయించింది. ఈ ప్రతిపాదనలు రావడం, అలాగే కేటాయింపులు జరగడం అవన్నీ కూడా 2008లో పూర్తయ్యాయి. అయితే ఈ మొత్తం 14,000 ఎకరాలకు సంబంధించి దాదాపుగా 19 కోట్లకి ఆ రోజు ప్రభుత్వం నుంచి ఆ కంపెనీ గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ కొనుగోలు చేసింది. ఇందులో ఈ 3,000 ఎకరాలకు సంబంధించి ఏవైతే 3,100 చిల్లర ఎకరాలు ఉన్నాయో ఈ కమర్షియల్ ఎయిర్‌పోర్ట్‌కు ఇవన్నీ కట్టడానికి కాబట్టి అవన్నీ కూడా కేవలం 25,000 ఎకరం చొప్పున ఆ రోజు కేటాయించడం జరిగింది. అయితే ఎందుకు అంటే అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తది. మైనింగ్‌కి సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి, సో అక్కడ దానికి అనుసంధానంగా ఒక ఎయిర్‌పోర్ట్ ఉండాలి కడపలో అనేది ఆ రోజు ఉన్నటువంటి ఒక ఆలోచన. సో ఆ ఆలోచనకు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలు ఒక ప్రపోజల్ పెట్టడం, ఆ రోజు ఉన్నటువంటి అదే కడప జిల్లాకు చెందినటువంటి ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అప్రూవల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే 2009లో వైఎస్ఆర్ మరణించిన తర్వాత అప్పటికి కూడా ఇంకా అక్కడ అయితే ప్రభుత్వం ఒక ల్యాండ్ ఇచ్చేటప్పుడు ఏవైతే షరతులు పెడుతుందో, అంటే ఇన్ని సంవత్సరాల్లోగా అక్కడ పరిశ్రమ స్థాపించాలి, ఇన్ని సంవత్సరాల్లోపు అక్కడ ఎయిర్‌పోర్ట్ కట్టాలి, సో ఆపరేషన్స్ మొదలుపెట్టాలి, స్థానికంగా ఇంతమందికి ఉపాధి కల్పించాలి అనేది ఏవైతే కొన్ని కండిషన్స్ ఉంటాయో, ఆ కండిషన్స్‌కు అనుగుణంగా అక్కడ ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి ఎలాంటి కార్యకలాపాలు చేయలేదు కాబట్టి, సో ప్రభుత్వం 2011లో అంటే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే అవన్నీ కూడా వెనక్కి తీసుకోవడానికి సంబంధించినటువంటి అంటే భూమిని అనుకున్న టైంలో వాళ్ళు పరిశ్రమ ఏర్పాటు చేయలేదు, అందుకు కార్యకలాపాలు మొదలుపెట్టలేదు కాబట్టి వెనక్కి తీసుకుందాం అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 2011 అంటే భూమి ఇచ్చిన 2008 నుంచి 11 మధ్యలో అనేకమైన అంటే ముఖ్యంగా వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి అప్పటికే మైనింగ్ కింగ్‌గా ఎదిగారు. ఆయన పేరుకు బీజేపీ వ్యక్తి అయినప్పటికీ, బీజేపీలో మంత్రిగా ఉన్నప్పటికీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళ అంటే ఎక్కడ కూడా ఆ గ్యాప్స్ అనేది రాలేదు. ఎందుకంటే వాళ్ళ వెనక జగన్ ఉన్నారు అనేది చాలామంది అంటుంటారు. అందులో నిజానిజాలు బయటికి చూడాలి. కానీ మొత్తంగా అయితే ఆ ఉక్కు పరిశ్రమ అలా షెల్ఫ్‌లోకి అలా పక్కకు పెట్టబడింది. సో ఆ తర్వాత 2011లో ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ ఈ భూములు 14,000 ఎకరాలు ఏవైతే ఈ బ్రాహ్మణి స్టీల్స్‌కి ఎయిర్‌పోర్ట్ కోసం అనేది ప్రభుత్వం ఇచ్చిందో, ఆ భూములన్నిటిని కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి కొంత రుణం తీసుకున్నారు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఆ కంపెనీ. సో ఆ రుణం 2011లో ఎప్పుడైతే ఆ భూముల్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించి ఒక ఆర్డర్ ఇచ్చిందో, ఆర్డర్‌కి సంబంధించి కోర్టుకెళ్ళడం జరిగింది. బ్యాంకులు కావచ్చు, అలాగే కంపెనీ కావచ్చు. సో ఎందుకు అంటే ఆ భూములు ఏవైతే ఉన్నాయో మా దగ్గర తనఖాలో ఉన్నాయి. సో మా దగ్గర డబ్బులు కట్టండి, మేము దాని మీద రైట్స్ ఇవ్వము అనేది బ్యాంక్ వారి వాదన. సో అవి ఆ తర్వాత 2011 నుంచి ఇప్పటి వరకు కోర్టుల్లో వివిధ దశల్లో అనేక ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఇప్పుడు కోర్టు నుంచి ఒక తీర్పొచ్చింది. ఆ భూములపై ఎవరికీ హక్కులు లేవు. ఆ భూమి చట్టపరంగా ప్రభుత్వానిదే, ప్రభుత్వానికే దక్కుతుంది అని స్పష్టమైనటువంటి తీర్పు వచ్చిన నేపథ్యంలో, సో అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆ భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి బహిరంగ మార్కెట్‌లో ఆ భూమి విలువ దాదాపు 5,000 కోట్లు ఉంటుందని ఒక అంచనా. సో
ఇప్పుడు ఈ భూమి అనేది 14,000 ఎకరాలు అప్పటికే సేకరించి ఉన్నారు. ప్రభుత్వ భూమిగా ఉంది కాబట్టి, ఇది ఇంకో కంపెనీకి పారిశ్రామిక కంపెనీకా, లేకపోతే ఇంకా అక్కడ మైనింగ్‌కా, లేదంటే ఇతర కంపెనీలకా ఇచ్చుకోవడానికైతే ఒక అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సో, రాబోయే రోజుల్లో కడప జిల్లా జమ్మలమడుగులో ఒక భారీ పరిశ్రమలు రావడానికైతే ఒక ఛాన్స్ ఉంది. ఒక మంచి ల్యాండ్ 14,000 ఎకరాలు ఒకే చోట అనే ఒక ల్యాండ్ బ్యాంక్ అనేది ఉండడం అనేది ప్రభుత్వానికి చాలా ఒక ఒక మంచి పరిణామంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో పెరిగిన భూముల రేట్ల తర్వాత భూసేకరణ అనేది ఇటు ప్రభుత్వం ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టాలన్నా, ఎన్ని కంపెనీలకు ఇవ్వాలనుకున్నా భూసేకరణ అనేది చాలా కీలకంగా మారింది. చాలా ఇబ్బందిగా మారింది. రైతుల నుంచి కావచ్చు, ఇతర ప్రజల నుంచి భూములు తీసుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడుకుంది. అలాగే ప్రభుత్వాల మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది భూసేకరణపై. ఇలాంటి సందర్భంలో 14,000 ఎకరాలు ఒకే చోట ప్రభుత్వానికి రావడం అనేది నిజంగా కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా కలిసొచ్చినట్టే. సో, ఇక్కడ కొత్తగా కంపెనీలయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీకి ఆ రోజు ప్రభుత్వం ఏదైతే కట్టబెట్టిందో, ఈ 14,000 ఎకరాలు ఇప్పుడు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అది కూడా 18 సంవత్సరాల తర్వాత అని అయితే చెప్పుకోవచ్చు.